తందూరి ఓవెన్లో తందూరి రోటీ కబాబ్స్ చేస్తారని తెలుసు, కానీ ఒక ప్రాణం తీసి ఎవిడెన్స్ మాయం చేయడానికి యూజ్ చేశారని తెలుసా? ఇండియా మొత్తాన్ని ఒక్కసారిగా ఢిల్లీ వైపు చూసేలా చేసిన కథ. అప్పట్లోనే DNA ఫింగర్ ప్రింటింగ్ యూజ్ చేసి విక్టిమ్ ఎవరో కనుక్కున్న కథ. ఎన్నో కలలతో జీవితంలో ఏదో సాధించాలనుకున్న ఒక అమ్మాయి కలలుగానే మిగిలిపోయిన కథ. క్షణికావేశంలో ఒక నరరూప రాక్షసుడిగా మారిన ఒక వ్యక్తి కథ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిడెన్ ఎకోస్. జూలై 2, 1995 ఢిల్లీలో వెస్ట్ కోస్ట్ ఏరియాలోని అశోక్ రోడ్లో పెట్రోల్ డ్యూటీలో ఉన్న అబ్దుల్ నజీర్ కుంజు అండ్ హోంగార్డ్ చందర్పాల్కు బగియా బార్బెక్యూ రెస్టారెంట్ నుంచి పొగలు రావడం గమనించారు. ఆ రెస్టారెంట్ వాచ్మెన్ ని ఎంక్వైరీ చేయడానికి అక్కడికి వెళ్లారు. ఈలోపు లోపల నుంచి ఒక వ్యక్తి, మేము కాంగ్రెస్ పార్టీలో వర్క్ చేస్తున్నాం, పాత బ్యానర్స్ పాత పేపర్లని కాలుస్తున్నాం సార్, అంతకు మించి ఏం లేదని చెప్పి లోపలికి. అక్కడి నుంచి వాళ్ళు కొంచెం ముందుకు వెళ్తుండగా మంటలు అంటుకున్నాయి అని చెప్పి అరుపులు వినిపించారు. అప్పుడు వెంటనే కుంజు తన టీంకి ఇన్ఫార్మ్ చేసి రమ్మన్నాడు. ఈలోపు చందర్పాల్ వెనక నుంచి గోడ దూకి లోపలికి వెళ్ళాడు. అక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు తందూరులో పేపర్స్ బటర్ వేస్తూ మంటల్ని పెంచుతూ కనబడ్డారు. అంతలా మంటలు వచ్చేలా ఏం చేస్తున్నారని చూడడానికి వెళ్ళిన వాళ్ళకి ఒక దారుణమైన దృశ్యం కనిపించింది. వాళ్ళు ఆ రోజు చూసిన సంఘటన బహుశా ఎప్పటికీ మర్చిపోలేరేమో. ఆ మంటల్లో 70% కాలిన అమ్మాయి బాడీ, కొన్ని బాడీ పార్ట్స్ కట్ చేయబడి ఉన్నాయి, పొట్టలో నుంచి పేగులు బయటకు వచ్చి ఉన్నాయి. ఇంతలో ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒక అతను పారిపోయాడు. ఉన్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? అమ్మాయిని ఎందుకు అంత కిరాతకంగా చంపాలనుకున్నారు? హర్భజన్ సింగ్ గారు మరియు జశ్వంత్ కౌర్ గారికి పుట్టిన కూతురు నైనా సాహ్ని. వాళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వాళ్ళ ఫాదర్ ఒక చిన్న షాప్ కీపర్. వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ తన డ్రీమ్స్ కి అడ్డు రావని నిరూపించి తన డ్రీమ్ అయిన పైలట్ లైసెన్స్ ని సాధించింది. అండ్ తనకి చాలా ఇంట్రెస్ట్ ఉన్న పాలిటిక్స్ లో కూడా ఎంటర్ అయింది. 1989లో ఢిల్లీ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా జాయిన్ అయింది. అక్కడే తన జీవితాన్ని మలుపు తిప్పబోయే ఒక వ్యక్తిని కలిసింది. తన పేరే సుశీల్ శర్మ. సుశీల్ శర్మది కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. తనకు కూడా పాలిటిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. తను కాలేజ్ లో యూనియన్ ప్రెసిడెంట్ నుంచి ఢిల్లీ యూత్ కాంగ్రెస్ చీఫ్ గా ఎదిగాడు. వాళ్ళ పరిచయం ప్రేమగా మారింది. 1993లో వాళ్ళు సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకున్నారు. సీక్రెట్ గా అంటే పేరెంట్స్ కి తెలియకుండా కాదు, పేరెంట్స్ కి తెలిసే. కానీ సుశీల్ శర్మ తన పొలిటికల్ లైఫ్ కి ఇబ్బంది కాకూడదని తను ఆ మ్యారేజ్ ని సీక్రెట్ గా ఉంచాడు. వాళ్ళు గోలే మార్కెట్ లో ఒక ఫ్లాట్ తీసుకుని ఉండేవాళ్ళు. వీళ్ళ మ్యారీడ్ లైఫ్ ఎంతో కాలం సంతోషంగా సాగలేదు. ఆఫ్టర్ 2 years సుశీల్ ప్రవర్తనలో మార్పు మొదలైంది. తను తాగటం, నైనాని కొట్టటం, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళనివ్వకపోవటం, ఇంకా వేరే అమ్మాయిలతో సంబంధం పెట్టుకోవటం, ఇంకా తనని అనుమానించడం మొదలు పెట్టాడు. ఇవన్నీ తట్టుకోలేని నైనా ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకోవాలనుకుంది. ఆస్ట్రేలియా వెళ్లి తన ఓన్ బిజినెస్ సెట్ చేయాలనుకుని డిసైడ్ అయింది. ఆ డెసిషన్ ని సుశీల్ కూడా చెప్పింది. తను దీనికి అంగీకరించకపోగా ఈ విషయం మీద వాళ్ళకి ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉండేవి. సో ఆస్ట్రేలియా వెళ్ళటానికి తను తన ఫ్రెండ్ అయిన మత్లూబ్ కరీం ని కాంటాక్ట్ అయింది. తన భర్త తనని ఎంత కష్టాలు పెడుతున్నారో అని చెప్పి బాధపడేది. యాక్చువల్లీ మత్లూబ్ కరీం తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్. వీళ్ళు కాంగ్రెస్ లో కలిసి పనిచేశారు. వీళ్ళు ప్రేమించుకున్నారు. కానీ వీళ్ళ ప్రేమని వాళ్ళ పేరెంట్స్ అంగీకరించలేదు, ఎందుకంటే వీళ్ళ రిలీజియన్స్ వేరు కాబట్టి. సో వీరు విడిపోయి వీళ్ళు మంచి ఫ్రెండ్స్ గా ఉండాలని డిసైడ్ అయ్యారు. ఇన్ఫాక్ట్ ఈ విషయం సుశీల్ శర్మ కూడా తెలుసు. కానీ మళ్ళీ తను మత్లూబ్ తో మాట్లాడుతున్న విషయం తెలిసిన సుశీల్ తనని అనుమానించడం స్టార్ట్ చేశాడు. దీని గురించి వాళ్ళ మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. జూలై 2 సుశీల్ రాత్రి ఇంటికి వచ్చేసరికి నైనా ఎవరితోనో కాల్ మాట్లాడుతూ కనిపించింది. సుశీల్ని చూసిన కంగారులో ఫోన్ అక్కడే పెట్టేసింది. అది గమనించిన సుశీల్ ల్యాండ్ లైన్ లో రీడైల్ చేసి చూశాడు. అందులో మేల్ వాయిస్ వినిపించింది. అది మత్లూబ్ కరీందేనని అర్థమైంది. అప్పటికే అనుమానంలో ఉన్న సుశీల్కి పట్టరాని కోపం వచ్చింది. దీని మీద ఇద్దరికి గొడవ జరిగింది. ఆ కోపంలో సుశీల్ తన గన్ తీసి నైనాని 3 సార్లు కాల్చాడు. 1 తలకి, 2 మెడకి, 3 ఏసీకి తగిలింది.
అక్కడ స్పాట్లోనే నైనా చనిపోయింది. సుశీల్ సెన్సెస్లోకి వచ్చాడు. కళ్ళ ముందు భార్య శవం. తనేం చేశాడో తనకు అర్థమైంది. వెంటనే బాడీని ప్లాస్టిక్ షీట్లో ర్యాప్ చేసి తన మారుతి కారులో ఎక్కించుకున్నాడు. బాడీని యమునా నదిలో పడేద్దాం అనుకున్నాడు. కానీ అక్కడ జనం ఎక్కువ ఉండడం వల్ల తన ప్లాన్ చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. అప్పుడు తనకు ఒక ఐడియా వచ్చింది. తనకు ఒక హోటల్ ఉంది, దాని పేరు బగియా బార్బిక్యూ. దాని పార్ట్నర్ మేనేజర్ అయిన కేశవ్ గుర్తొచ్చాడు. వెంటనే అక్కడికి వెళ్ళాడు. హోటల్ మొత్తం ఖాళీ చేయించాడు. కేశవ్కి అంతా చెప్పాడు. బాడీని తందూరులో వేసి కాలుద్దామన్నాడు. మొదట కేశవ్ ఒప్పుకోకపోయినా తర్వాత దీనికి ఒప్పుకున్నాడు. ఇద్దరు బాడీని తందూరులో వేశారు. తందూరు చిన్నదయ్యేసరికి బాడీలో లెగ్స్ అండ్ హ్యాండ్స్ కట్ చేసి లోపల వేశారు. కేశవ్ కిచెన్ నుంచి బటర్ తీసుకొచ్చాడు. కాల్చడం మొదలుపెట్టాడు. బటర్ అయిపోయేసరికి ఎవిడెన్స్ని తొందరగా మాయం చేయాలని చెప్పి పేపర్లో వేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు మంటలు బాగా చెలరేగాయి. ముందు చెప్పినట్టుగా పోలీసులకి ఆ మంటల మిస్టరీ ఏంటో అర్థమైంది. అతను నేరం బయటపడేసరికి సుశీల్ శర్మ అక్కడి నుంచి పారిపోయాడు. అక్కడే ఉన్న కేశవ్ దొరికిపోయి అరెస్ట్ అయ్యాడు. బాడీ ఎవరిదో తెలుసుకోలేనంత విధంగా కాలిపోయింది. మత్లూబ్ కరీం అది నైనా బాడీ అని ఐడెంటిఫై చేశారు. కానీ అది నిజంగానే నైనాదో కాదో తెలుసుకోవడానికి హైదరాబాద్ లో ఉన్న CCMBలో DNA ఫింగర్ ప్రింట్ చేసి అది నిజంగా నైనా బాడీ అని కన్ఫర్మ్ చేశారు. ఫస్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో నైనా ఎక్సెసివ్ బ్లీడింగ్ ఇంకా బాడీ కాలిపోవడం వల్ల చనిపోయిందని రిపోర్ట్ వచ్చింది. కానీ పోలీసులకి నైనా అండ్ సుశీల్ ఫ్లాట్ లో బుల్లెట్ షెల్స్ దొరికాయి. సో వీళ్ళు రెండోసారి పోస్ట్ మార్టం పంపించారు. అప్పుడు నైనా డెత్ బుల్లెట్స్ వల్ల జరిగిందని కన్ఫర్మ్ చేశారు. వాళ్ళకి అందులో 2 బుల్లెట్స్ దొరికాయి. ఒకటి తన నెక్ లో, ఇంకోటి తన హెడ్ లో. బగియా బార్బిక్యూ నుంచి పారిపోయిన సుశీల్ చాలా ప్లేసెస్ తిరిగి ఫైనల్ గా 9 days తర్వాత బెంగళూరు పోలీస్ స్టేషన్ లో సరెండర్ అయ్యాడు. సరెండర్ అయ్యే ముందు తను అసలు ఆ రోజు ఢిల్లీలోనే లేనని, జూలై 2 మార్నింగ్ తను ఢిల్లీ నుంచి తిరుపతికి వెళ్ళానని, గుండు చేయించుకున్నానని, లడ్డు ఇంకా దర్శనం టికెట్స్ చూపించాడు. బట్ లైవ్ విట్నెస్ అయిన హెడ్ కానిస్టేబుల్ అండ్ హోమ్ గార్డ్ ఆ రోజు నైట్ ఆ సంఘటన స్థలంలో సుశీల్ ని చూశారు. సో ఇతను చెప్పిన స్టోరీని కొట్టేశారు. తనకి ఇంకా వేరే దారి లేక సరెండర్ అయ్యాడు. November 7, 1996 కోర్టు సుశీల్ కి మరణశిక్ష విధించింది. కేశవ్ కి 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. October 8, 2013 సుప్రీంకోర్టు తన మరణశిక్షని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. December 22, 2018లో 23 సంవత్సరాల జైలు శిక్ష తర్వాత సత్ప్రవర్తన కారణంగా సుశీల్ తిహార్ జైలు నుంచి విడుదలయ్యాడు. మరణశిక్ష నుంచి యావజ్జీవ కారాగార శిక్షగా మార్చడం మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. ఒక ఆవేశం విలువ ఒక ప్రాణం, 2 జీవితాలు. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు అనర్థాలకే దారితీస్తాయి. సో థింక్ బిఫోర్ యూ యాక్ట్. ఈ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని క్రైమ్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హిడెన్ ఎకోస్.